హీరోగా విక్టరీ వెంకటేష్ గారి తొలి సినిమా కలియుగ పాండవులు ఆగస్టు 14తో 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంటే వెంకటేష్ గారి తెర వయసు 4 పదులే అన్నమాట. ఈ 4 దశాబ్దాల్లో వెంకటేష్ గారి కెరీర్ సాగిన తీరును గమనిస్తే 10 ఏళ్ల వయసులో వెంకటేష్ గారు తొలిసారి తన తండ్రి డి రామానాయుడు గారు నిర్మించిన ప్రేమ్ నగర్ సినిమాల్లో చిన్నప్పటి సత్యనారాయణగా నటించారు. ఆ తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. అమెరికాలో చదువు పూర్తి చేసుకునొచ్చాక వెంకటేష్ గారి మనసులోని కోరిక తెలుసుకున్న డి రామానాయుడు గారు కలియుగ పాండవులు సినిమాతో తనయుణ్ణి హీరోగా పరిచయం చేశారు. అలా సురేష్ ప్రొడక్షన్ సంస్థకు వెంకటేష్ గారి రూపంలో సొంత హీరో దొరికారు. కలియుగ పాండవులు సినిమాకు కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీతో ఖుష్బూ గారు తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. పరచూరి బ్రదర్స్ రచనతో రూపొందిన కలియుగ పాండవులు చిత్రం 1986 ఆగస్టు 14న విడుదలయ్యింది. ఆ చిత్రం నటునిగా వెంకటేష్ గారికి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆరంభంలో వరుస ప్లాఫులు పలకరించిన వెంకటేష్ గారికి బి గోపాల్ గారి డైరెక్షన్లో రూపొందిన రక్తతిలకం మంచి విజయాన్ని అందించింది. ఆపై గోపాల్ గారి దర్శకత్వంలోనే రూపొందిన బొబ్బిలి రాజా బంపర్ హిట్ ని సొంతం చేసుకుంది. శత్రువు, కూలీ నెంబర్ 1, క్షణక్షణం చిత్రాల తర్వాత వెంకటేష్ గారు నటించిన చంటి ఇండస్ట్రీ హిట్ గా వెలిగింది. ఈ మూవీ హిందీ రీమేక్లోనూ వెంకటేష్ గారు నటించి బాలీవుడ్లో అడుగుపెట్టారు. వరుసగా రీమేక్ మూవీస్లో నటిస్తూ సందడి చేశారు వెంకటేష్ గారు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, గణేష్, ప్రేమంటే ఇదేరా, రాజా సినిమాలతో వరుస విజయాలు చూశారు వెంకటేష్ గారు. కలిసుందాంరా, జయం మనదేరా, నువ్వు నాకు నచ్చా, వసంతం, మల్లేశ్వరి, సంక్రాంతి, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తులసి, నమో వెంకటేశ వంటి సినిమాలతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. పలుమార్లు వరుస విజయాలతో సాగిన వెంకటేష్ గారు నటునిగాను తనదైన బాణీ పలికించారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని రంజింపచేశారు. ప్రేమ చిత్రంతో తొలిసారి ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్న వెంకటేష్ గారు తరువాత ధర్మచక్రం, గణేష్, కలిసుందాంరా, ఆడవారి మాటలకు అర్థాల వేరులే సినిమాలతోనూ బెస్ట్ యాక్టర్గా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. 5 సార్లు ఉత్తమ నటునిగా నందిని అందుకున్న ఏకైక హీరోగా నిలిచారు వెంకటేష్ గారు. ప్రేక్షకుల రివార్డులతో పాటు ప్రభుత్వ అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్ గారు యంగ్ హీరోస్తోనూ నటించి సక్సెస్ చూశారు. గత ఏడాది సంక్రాంతి వస్తున్నాం సినిమాతో భారీ విజయం సాధించిన వెంకటేష్ గారు నాట్అవుట్గానే సాగుతున్నారు. తన తరం హీరో చిరంజీవి గారితో కలిసి మనశంకర వరప్రసాద్ గారిలో నటించి ఆకట్టుకున్నారు. వెంకీ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబం AK-47లోనూ, అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారాయన. రాబోయే సినిమాలతోనూ వెంకటేష్ గారు అలరిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.